कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। అలాంటి భక్తి యొక్క మౌలికమైన సూత్రం ఏమిటయ్యా అంటే కనుక ఇలా అందరం కలిసి కూర్చొని చక్కగా భగవంతుని యొక్క నామ సంకీర్తన చేయటం, భగవంతుని యొక్క కథామృతాన్ని వినటం, చక్కగా భగవంతుని నైవేద్యంగా సమర్పించినటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని ఏమిటి నైవేద్యాన్ని ప్రసాద రూపంలో తీసుకోవటం, ఇది అత్యంత విశేషమైనటువంటిది. ఇది సాక్షాత్ భగవంతుని యొక్క అనుగ్రహానికి ప్రాథమికమైనటువంటి సూత్రం అన్నమాట. అది చేయడం కోసం ఇక్కడ కూర్చున్నామండి, సాధారణ విషయం కాదండి. అయ్యా ఇది అందరికి వచ్చే అదృష్టం అండి. ఈ కాలనీలో 100 మంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు, అందరూ రాగలుగుతారా, అందరికీ కార్యక్రమాలు పెట్టగలుగుతారా? అది చాలా విశేషమైన. అలాంటి ఈ రోజున ఏంటంటే ఒకటి గ్రహణ రోజున ఏం దానం చేస్తే 1,000,000 గోవులను దానం చేస్తే ఏమొస్తుంది అన్నారు. రెండోది ఏమన్నారు, గంగా నదిని సేవిస్తూ ఎన్ని రోజులండి, 1 రోజు 2 రోజులు సంవత్సరమా, 1 కల్పం పాటు బ్రహ్మ యొక్క 1 రోజు పాటు సేవిస్తే ఏ ఫలితం అయితే వస్తుందో 2, 3 లేదు. ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టి వచ్చేటువంటి అధిరోధ మహారథులందరికీ కూడా, సాధు పురుషులందరికీ కూడా ఆహ్వానించి అర్ఘ్యపాదులు ఇచ్చి బహుమతిగా లేదా దక్షిణగా మేరు పర్వతం అంత బంగారాన్ని దానం చేసే ఏ ఫలితం అయితే వస్తుందో గోవింద కీర్తేర్ నా సమం శతాంశహై. అయ్యా మీరు ఒక్కసారి మీరు 4వ చెప్తున్నారని చూడండి, ఈ 3 మనం చేయగలమా చెప్పండి? ఏమంటే 1,000,000 గోవులు మన దగ్గర ఉన్నాయా? లేవే. ఉన్నాయండి మన దగ్గర. గంగానది పరిహార ప్రాంతంలో నివసించేటువంటి యోగ్యత మనకు ఉంటుందా? ఒక కల్పం పాటు ఎంత పుణ్యం చేయాలో? లేదంటే ఒక మాయజ్ఞాన్ని తలపెట్టగలమని ఏమైనా? సరే యజ్ఞం చేయొచ్చు కానీ మెరుపర్వతం అంత బంగారాన్ని మనం దానం చేయగలమా? అది చేయలేమే. అయ్యా 4వ చెప్తుంది చూడండి, బాగా పెట్టుకోండి. ఒక్కసారి కనుక మీరు గోవిందా ఒక్కసారి మీరు గోవిందా అని ఒక్కసారి పలికి
పలికిన మాత్రం చేతనే వచ్చే ఫలితం ఏదైతే ఉందో, పుణ్యం ఏదైతే ఉందో, పైన ఈ 3 కలిపినా సరే ఒక్కసారి మీరు గోవింద అంటే కనుక ఆ 3 ఫలితాలను కలిపి ఈ గోవింద ఫలితానికి జోడిస్తే 3 కలిపినా సరే 1% కూడా కదంటే గోవింద అనేది. హరే 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 రామ హరే రామ 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 హరే హరే. సర్వం కృష్ణ పాదారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.